నమస్తే, నా పేరు స్వప్న. కంచర్ల టీవీ స్పీడ్ బులెటిన్ కి స్వాగతం. తిరుపతి జిల్లా ఎస్సీఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలను ప్రత్యక్షంగా కలిసి స్థానిక సమస్యలు, శాంతి భద్రతల పరిస్థితిపై ఆరా తీస్తూ ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఏటీఎం కార్డు మోసాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలు, ఓటీపీ, కేవైసీ, ఫేక్ లింకులు, పెట్టుబడి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బద్వేలు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీవారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని ఆలయ ధర్మకర్త వల్లంకొండు వెంకటరమణ, సెక్రటరీ అంకయ్య తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా అర్చక బృందం నేతృత్వంలో శాస్త్రోక్తంగా చతుర్థనార్చన, లక్ష్మి హయగ్రీవ హోమం, వేద స్వస్తి నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కెనరా బ్యాంక్ బంగారు రుణాల విలువ కట్టే సిబ్బంది సమస్యల పరిష్కారానికి యాజమాన్యం తగిన కృషి చేయాలని, వారికి కనీస ఉద్యోగ భద్రత కల్పించాలని కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇదరాడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తిరునాచూరులోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో కెనరా బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ తిరుపతి ప్రాంతీయ నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం ఆయన అధ్యక్షతన ఘనంగా జరిగింది. బద్వేలు మండలం తొట్టిగారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ జి రాజేష్ కుమార్, డాక్టర్ శశివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి రాజేష్ కుమార్ మాట్లాడుతూ జనాభా పెరగడం వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కల్పించారు. తెలుగుదేశం పార్టీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆదేశాల మేరకు కడప నగరంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వే పనులను ఎంఆర్ఓ నాగేశ్వరరావుతో కలిసి 34, 35, 36 డివిజన్లలో క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. సర్వేను వేగవంతంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. పూర్తి అవగాహన లేని ప్రజలను స్వయంగా కలిసి వారికి సర్వే యొక్క ప్రాముఖ్యతను వివరించి ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు చేయించేలా చర్యలు చేపట్టారు. బీజేపీ కడప జిల్లా అధ్యక్షుడు జంగంటి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల ప్రస్తుత ఇన్ఛార్జి ఒట్టి శ్రీనివాసులను బద్వేల్ అసెంబ్లీ సర్ ఇన్ఛార్జిగా నియమించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో 272 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. వీటిలో దాదాపు 200 పోలింగ్ స్టేషన్లకు భారతీయ జనతా పార్టీ నుండి BLAలను నియమించామన్నారు. ప్రస్తుతం వారి ద్వారా సర్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా గాంధీనగర్ UPSCలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ పి శరత్ చంద్ర మాట్లాడుతూ జనాభా పెరగడం వల్ల వచ్చే పరిణామాల గురించి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం, సరైన సమయంలో గర్భం ధరించడం, బిడ్డకు మధ్య అంతరాయం ఉండడం మంచిదని అవగాహన కల్పించామన్నారు.
కలికిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ఏ బ్లాక్ లో శనివారం మధ్యాహ్నం 33 kV విద్యుత్ లైన్ కు చెందిన వయల్పాడు సర్క్యూట్ 1 ఫీడర్ కందూరు ఫీడర్ కు చెందిన విద్యుత్ తీగ తెగి ఖాదర్ బాషా ఇంటిపై పడింది. ఈ ఇంటి 3 అంతస్తుల్లో నివసిస్తున్న కుటుంబాల ఇళ్లలోని టెలివిజన్లు, లైట్లు, ఫ్యాన్లు, విద్యుత్ వైరింగ్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పలువురు ఇళ్లలో విద్యుత్ మీటర్లు కాలిపోగా ఫ్రిడ్జ్లు, టెలివిజన్లు, ఫ్యాన్లు తదితర గృహోపకరణాలు కూడా దెబ్బతిన్నాయి. నెల్లూరు రూరల్ మండలం కొమ్మరపూడి గ్రామంలో పలువురు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సిపిఐలో నూతన సభ్యత్వాలను స్వీకరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అరిగెల సాయి, సిపిఐ నెల్లూరు రూరల్ మండల కార్యదర్శి కామ్రేడ్ అంకయ్య ఆధ్వర్యంలో నూతన సభ్యులకు పార్టీ సభ్యత్వ కార్డులు అందజేసి పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది మంగళంపేట గ్రామ సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ర్యాలీ చేపట్టి గ్రామ కూడలిలో మానవహారం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హాజరైన అర్హత దంపతులు, గర్భవతులు, బాలింతలు గ్రామస్తులకు జనాభా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.